స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వేకున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, గడిచిన దినాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు వచ్చి ఉండొచ్చు ప్రియులారా, ఎన్నో నిందలు వచ్చి ఉండొచ్చు, తీరని రోగములు మనకు వచ్చి ఉండవచ్చు. ఆ రోగముల నుండి మనకి ఇక విడుదల పొందదని కూడా మనం ఫీల్ అయ్యి ఉండవచ్చు, లేక అప్పుల కుప్ప నుండి విడుదల పొందమని ఫీల్ అయ్యి ఉండొచ్చు, కేసుల నుండి కూడా విడుదల కలగదని మనం ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ శత్రువుల నుండి కూడా మనకు విడుదల కలగదని మనం ఫీల్ అయ్యి ఉండొచ్చు. వాటన్నిటినీ దేవుడు దృష్టిలో ఉంచుకొని ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. మునుపటి కంటే, మునుపు మీరు పొందినటువంటి బాధలు వేదనలన్నీ కొట్టివేయబడి వాటన్నిటిని పక్కన పెట్టి మీకు కలిగినటువంటి మేలు ఏదుందో, దీవెన ఏదుందో, ఆశీర్వాదం ఏదుందో, శుభం ఏదుందో అది పొందిన దానిని బట్టి, దేవా ఈ కష్టంలో నుండి నన్ను తప్పించి నాకు ఆదరణ, ఓదార్పు, నెమ్మది ఇచ్చావయ్యా, మేలు చేసావయ్యా, నీకు వందనాలని గడిచిన దినాల్లో దేవునికి ఎలాగో నువ్వు స్తుతులు చెల్లించావో, అంతకంటే మునుపటి కంటే, మునుపు పొందినటువంటి దీవెనల కంటే, స్వస్థతల కంటే, ఆశీర్వాదాల కంటే, క్షేమముల కంటే కూడా ఏం చేస్తానంటున్నాడు? అధికమైనటువంటి మేలు, అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం, అధికమైన కృప, అధికమైనటువంటి సంతోషం, అధికమైనటువంటి ఆనందం, అధికమైన పట్టుదల, అధికమైన రోషం, అధికమైన ప్రార్థన, అధికమైన విశ్వాసం దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సమస్త కీడులన్నీ దేవుడు తొలగించి మునుపటి కంటే, మునుపు పొందిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నిటికంటే కూడా అధికమైనటువంటి మేలులు దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆత్మీయంగా కూడా ప్రార్థనలో బలపడాలని, విశ్వాసంలో బలపడాలని, వాక్యపు వెలుగులో జీవించాలని, వాక్యానుసారముగా జీవించాలని, దేవుని ఎదుట నేను మాట తప్పకూడదని, దేవుని ఎదుట పాడాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి, సాక్ష్యం పలకాలని ఎలాగను నువ్వు ఆరాట పడుతున్నావు, వాటన్నిటిని కూడా దేవుడు మునుపటి కంటే అధికంగా దేవుడు నీ ద్వారా మహిమ పొందబోతున్నాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుని యొక్క ప్రభావాన్ని కనపరచబోతున్నాడు, పాడితే ప్రభావాన్ని కనపరచబోతున్నాడు, ప్రకటిస్తే నీ వాక్కును అగ్ని వలె, సుత్తి వలె, ఖడ్గం వలె దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీదట సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకునేటువంటి గొప్ప కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు అనగా, మునుపు నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు, సద్వినియోగం చేసుకొనకుండా ఉండవచ్చు. అయితే ఈ శుభదినాన సర్వాధికారి సమయాన్ని కూడా నువ్వు జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుని కృపను దేవుడు నీకు, నీ ఇంటి వారికి ఇవ్వబోతున్నాడు. సర్వాధికారి ఇంట బయట సంఘంలో సమాజంలో అలాగున నిన్ను హెచ్చించి 30దంతలుగా 60దంతలుగా 100 నిన్ను ఫలింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే నిత్యానందము నీ తల మీద ఉండునంటున్నాడు, దుఃఖ దినములు సమాప్తము చేయబడిన అంటున్నాడు, సకలమైనటువంటి దీవెనల చేతను నింపుతానంటున్నాడు. సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈలాగున దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో సర్వాధికారి నెరవేర్చునుగాక. ఆయన నెరవేర్చినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు తారుమారు చేసి ఆయన ఆశీర్వాదములతో నిన్ను, నీ ఇంటి వారిని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మరి ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మునుపటి కంటే అధికమైన మేలుల చేత మిమ్మును మీ కుటుంబాలను నేను నింపబోతున్నాను మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు. మరి చేసిన సకలమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మాట మా అందరి జీవితాల్లో నెరవేర్చబడనుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. మీ బిడ్డలకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు సమస్తముని కూడా యేసుక్రీస్తు నామములో తీర్చి మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని దీవించమని ప్రార్థిస్తున్నాను. శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.